హలో వ్యూవర్స్, నమస్తే. నేను డాక్టర్ మైత్రేయి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, ఫౌండర్ అండ్ క్లినికల్ హెడ్ ఆఫ్ మైత్రశ్రీ ఫర్టిలిటీ సెంటర్, కుక్కట్పల్లి, హైదరాబాద్. ఈరోజు మనము ప్రెగ్నెన్సీ టెస్ట్ గురించి మాట్లాడుకుందాము. ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది జనరల్గా ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాము. ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకోవాలి అంటే మీరు చేసుకునే మెథడ్ అనేది జనరల్గా మార్కెట్లో చాలా యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఏ కిట్ అయినా కానీ మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. దీని యాక్యురసీ అనేది ఆల్మోస్ట్ 99% ఉంటుంది. అంటే కిట్లో ఒక రిపోర్ట్ అనేది వచ్చింది అంటే అది జనరల్గా 99 టైమ్స్ కరెక్ట్గానే ఉంటుంది అని అర్థం అనమాట. తర్వాత ఇన్ కేస్ దానిలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా కన్ఫర్మేటరీ టెస్ట్ అనేది చేయించుకోవాలి అంటే బ్లడ్లో బీటా హెచ్సిజీ టెస్ట్ అనేది చేయించుకుంటే అసలు ఈ హార్మోన్ అనేది మీ బాడీలో సెక్రీట్ అయ్యిందా లేదా అన్నట్టుగా మనకు తెలుస్తుంది. సెక్రీట్ అయ్యింది అంటే ఓన్లీ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడే జనరల్గా సెక్రీట్ అవుతుంది. అన్లెస్ అండ్ అంటిల్ ఓన్లీ ఫ్యూ రేర్ కండిషన్స్ అనేవి ఉంటాయి. కొన్ని ట్యూమర్స్ లాంటివి ఏవైతే హార్మోన్ సెక్రీట్ చేస్తాయో, సో అలాంటి వాళ్ళల్లో కూడా ఉండొచ్చు. బట్ అవి చాలా తక్కువ మినిమల్ నెగ్లిజిబుల్ కేసెస్ అనేవి ఉంటాయన్నమాట. సో ఇలా మీరు యూరిన్ ద్వారానైనా చేసుకోవచ్చు, బ్లడ్ ద్వారానైనా కానీ చేసుకోవచ్చు. యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది చేసుకుంటున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జనరల్గా ఎర్లీ మార్నింగ్ శాంపిల్ అనేది చేసుకుంటే ఐడియల్. అంటే మీరు లేచిన తర్వాత ఫస్ట్ యూరిన్ శాంపిల్ ఏదైతే మీరు పాస్ చేస్తారో ఆ శాంపిల్లో హైయెస్ట్ లెవెల్స్ ఆఫ్ హార్మోన్ అనేది ఉంటుందన్నమాట. దాంతో మనకి కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. అందుకు ఒకవేళ డే అంతా అయిపోయిన తర్వాత చేసుకున్నారంటే యూరిన్ అంతా డైల్యూట్ అయిపోతుంది. అప్పటికి మీరు ఎంతో ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగుంటారు రోజంతా, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎన్నోసార్లు యూరిన్కి పాస్ చేసి ఉంటారు కూడా. సో దానివల్ల హార్మోన్స్ అనేవి డైల్యూట్ అయిపోతాయి. దానివల్లే ఎర్లీ మార్నింగ్ శాంపిల్ అనేది చేసినప్పుడే కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. అది ఎర్లీ ప్రెగ్నెన్సీలో. కొంచెము మీకు డేట్ అనేది స్కిప్ అయ్యాక ఒక వారం 10 రోజుల తర్వాత ఈవినింగ్ చేసుకున్నా కానీ కరెక్ట్ రిజల్టే వస్తుందండి. సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే డేట్ అనేది స్కిప్ అయ్యే వరకన్నా కానీ ఆగాలి. అండ్ స్కిప్ అయిన తర్వాత ఒక 4 to 5 days అన్నా కానీ ఆగగలిగితే దట్ ఈస్ ఈవెన్ మోర్ బెటర్. ఒకవేళ ట్రీట్మెంట్స్ అయ్యాయి అంటే మినిమల్ 14 days అయినా కానీ టైం అనేది పెట్టుకొని 15th day అలా టెస్ట్ అనేది చేసుకోవాలి. యూరిన్ ఆర్ బ్లడ్ ఎందులోనైనా కానీ చేసుకుంటే మీకు కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుందండి. థ్యాంక్ యూ.